దయాకర్ గారు ఎంకామ్ చేశారు, ఎంసీజే చేశారు, పిహెచ్డి చేశారు, డాక్టరేటు అండ్ ఉద్యమకారులు, జేఏసీ లీడర్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఎట్ లాస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, ఇప్పుడు ఎట్ లాస్ట్ ఎమ్మెల్సీ దగ్గర ఉన్నారు. వీటన్నిటిలో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటి? వీటన్నిట్లలో ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఓకే, కామన్ పాయింట్ అది ఉంటుంది. అది రేపు ఇంకేమైనా కానీ నేను ప్రజలతో ఉండడం అనేది మాత్రమే నాకు నిరంతరం అవసరం. నేను చెప్పినా కదా, చేప నీళ్ళల్లో ఉంటేనే బతుకుతుంది, నేను ప్రజలు ఉంటేనే బతుకుతా. ఇప్పుడు ఈమెతో నేను దాదాపు 14 months ఎక్స్క్లూజివ్గా మేమే టూర్స్ అండ్ ట్రావెల్స్ చేసినాం. ఈ ప్రైవసీ డిఫరెంట్గా ఉంటుంది, కానీ మేమిద్దరం కలిసి కూడా మళ్ళీ జనంతోనే, జనం దగ్గరికి ఫంక్షన్స్ అయినా ప్రోగ్రామ్స్ అయినా వాట్ ఎవర్ అట్లా పోవడం అనేది ఏంటంటే బోర్ బాయిల్ వేసినట్టు ఉంటుంది పోకపోతే. ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఇల్లు కాదు, ఇంకో పెద్ద ఇల్లు ఇచ్చి మీరు దీంట్లో పడేసినా కూడా కాలపాని కాలపాని లెక్కనే ఉంటది. అంటే 1-2 days తర్వాత మనం ఏదో ఒక ప్రోగ్రామ్ పోకపోతే కూడా, ఇప్పుడు కొంతమంది డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటారు, కొంతమంది మూవీస్ చూస్తే సంతోషంగా ఉంటారు, కొంతమంది తిండి మంచిగా తింటే, అట్లా మనకు జనం ఉంటేనే కిక్కు. ఈ ప్రతి జంక్చర్ లో మీరు అన్న ప్రతి జంక్చర్ లో అప్పుడు ఎంజాయ్ చేసిన నల్గొండ పీజీ సెంటర్ లో హాస్టల్, నేను మెస్ సెక్రటరీ ఉండి నేనే ఏంది మంచి భోజనం పెట్టడానికి నేనే వాహకం, ఫిష్ ని ఇంట్రడ్యూస్ చేసిన మెస్ లో నాన్ వెజ్ తెప్పిస్తుంటే, ఒక కుటుంబం ఒక 400 మంది పిల్లలకు మనమే పిల్లలకంటే నా క్లాస్మేట్స్ నా సీనియర్స్ నేనే చేయించేది, అదొక ఎంజాయ్మెంట్. తర్వాత ఎంసీఏ వచ్చిన తర్వాత చదువుల పోరాటం అది. అంటే నేను అంత సిన్సియర్ గా సీరియస్ గా ఎప్పుడు చదవలేదమ్మా నా జీవితంలో. ఒక్కటే చదువు, ఆ చదువు బొమ్మ చదువు అంటే ఇంత కష్టం ఉంటుందా? ఇప్పుడు బీకామ్ లో కూడా జస్ట్ ఆడుతూ పాడుతూ చేసేసిన, ఎంకామ్ అట్నే చేసిన, ఇంటర్మీడియట్ పెయింటింగ్ చేసుకుంటేనే మొత్తం ఎగ్జామ్స్ అప్పుడు పోయి రాసేది. కానీ ఎంసీఏకు బాగా చదివిన, డిస్టింక్షన్ వచ్చింది, అది వేరు విషయం. కానీ ఎల్ఎల్బిని మాత్రం ప్లెయిన్ గానే చేసిన. ఈ క్రమంలో ఎల్ఎల్బి అప్పుడు నేను ఈ మూమెంట్ లో ఉన్నా, జనంలోకి వచ్చేసిన. ఎంసీఏ అప్పుడు లేను. ఇక పిహెచ్డి అయితే ఆల్మోస్ట్ ఆల్ మన ఊరమాస్ మల్లిగాడు. అయితే మాస్క్ నేను క్లాస్ అసలు యాక్చువల్ గా మా క్లాస్మేట్స్ వీడు ఇంత ఊరమాస్ ఎట్లా అయింది అని ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు వీడు వాడేనా? అసలు ఈయన ఏంటి ఇంత ఎక్కడిది అని అనుకుంటారు. జనం నేర్పిస్తారు, సమాజం నేర్పిస్తారు. సమాజం కంటే పెద్ద పాఠశాల లేదు, సమాజం అంత పెద్ద పుస్తకం ఏది లేదు. నేను పెద్ద మేధావిని అనుకుంటారు అందరు చాలా మంది. అంత సమాజం నుంచి నేర్చుకున్నదే, మాట నుంచి మొదలు పెడితే, తెలివి నుంచి మొదలు పెడితే. నిజంగా రాజకీయాల్లోకి రాకపోతే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోవు లైఫ్ మీద. ఎందుకో నాకు, నేను జాయిన్ అయినప్పుడు జాబ్లో జాయిన్ అయ్యి ఒక 3 months చేసిన ల్యాబ్లో, ఎందుకో ఒక నిర్వేదం ఉంటుండే. ఎంసీఏ చేసినా కూడా అగ్గిపెట్టెలో చీర లెక్క, లేకపోతే గాజు గ్లాసులో ఈగ లెక్క నేను ఆ బతుకు అనుకునేటువంటి. మనం గ్లోబల్ ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అని చదువుతాం కదా. అనుకున్నాడు అమెరికా కూడా పోవాలనుకున్నాడు, కెనడా ఎంఎస్ పిహెచ్డి ఇట్లా ఉండే. బట్ ఎందుకో ఇక నేను పోలేదు. సరే కొన్ని కారణాలు ఉన్నాయి కానీ ఎమ్మెల్సీ రాసి పెట్టుంటే. ఇంకోటి ఈ ఎమ్మెల్సీ ఈ ఏమంటారు పదవులు ఇవన్నీ సెకండరీ అంటే ఇవి మనకు వచ్చుతున్నాయి మనం చేసిన శ్రమ. ప్రజల్లో మనం ఉండడం అనే కోణం ఏదైతే ఉందో అది పిచ్చిలాగానే అయిపోయింది. ఈడే నార పెద్ద ప్రజల కొరకు. అంటే వీళ్ళ ఫాదర్ కూడా అంతే, ఇంటికంటే ఎక్కువ జనంలోనే ఉండేది.